హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, అండ్ మనకు రీసెంట్గా రాసినటువంటి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ సంబంధించి సో రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు హైకోర్టు వెబ్సైట్లో మనకైతే కంప్లీట్గా విడుదల చేయడం జరిగింది. సో రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. చాలామంది వీడియో చూశారు, డౌన్లోడ్ చేసుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. మరి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ రెస్పాన్స్ షీట్ తర్వాత మనకు ఫైనల్కి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, అలాగే ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ 2026 సంవత్సరానికి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, వాటికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి ఈ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, నేను లేటెస్ట్గా మళ్ళీ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను. ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా మనకు రాలేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే సో మీరు డైలీ అయితే చెక్ చేస్తూ ఉన్నాను, ఆల్రెడీ నేను చెప్పాను. సో మీరు డైలీ ఏదో ఒక టైంలో ఫ్రీ ఉన్న టైంలో ఈ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి సో చూస్తూ ఉండండి, ఏదైనా అప్డేట్ ఇచ్చారా, అలాగే మనకు సో కీకి సంబంధించి కానీ, అలాగే మీకు సంబంధించి సో ప్రాసెస్ సర్వర్ అండ్ మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎలాంటి సో అప్డేట్ ఇవ్వడం జరిగిందని డైలీ అయితే చెక్ చేస్తున్నాను. బట్ మనకు ఇప్పుడు దాకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు రెస్పాన్స్ షీట్ సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనకు వీళ్ళు రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించి ఆ లింక్ మాత్రమే మనకు టీఎస్ హైకోర్టు వెబ్సైట్లో అవైలబుల్లో ఉంది. అయితే సో కంప్లీట్గా మనకైతే ఈ రెస్పాన్స్ షీట్ చూసిన తర్వాత చాలామందికి స్కోర్ బాగానే వచ్చిన, ఒక్కొక్కరికి 70+ అండ్ 80+ అండ్ 90+ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొన్ని జిల్లాలో. అలాగే వాళ్ళకి సంబంధించి చాలామంది, సార్ మాకు నేను ఈ కేటగిరీకి సంబంధించిన వాడిని, సో బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, నాకు జాబ్ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. బట్ మనకు ఇంకా ఫైనల్కి రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం అయితే చెప్పగలం అన్నమాట. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో జస్ట్ మీరు చూసుకోండి చాలు. దాని తర్వాత ఫైనల్ కీ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకి ఇంకా ఈ రెస్పాన్స్ షీట్కి ఫైనల్ కీకి 1 నుంచి 5 మార్క్స్ అయితే అటు ఇటు తేడా ఉంటుందన్నమాట. పెరిగితే పెరగవచ్చు, తగ్గితే తగ్గొచ్చు అనమాట. సో ఇది మనకు ఈ ఆఫీస్ సభ, అలాగే రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి రెస్పాన్స్ షీట్ సంబంధించి చాలామందికి మార్క్స్ బాగానే వచ్చాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే కంప్లీట్గా మనకు ఇంకొకటి ఏంటంటే ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ సంబంధించి ఈ మంత్లోనే రిలీజ్ చేశామని చెప్పారు. బట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో సెకండ్ వీక్ అయితే కంప్లీట్గా కావస్తుంది కాబట్టి మనకు ఈ మంత్ జూలై ఎండింగ్ వరకు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారా, అలాగే లేదా థర్డ్ వీక్లో హాల్ టికెట్ రిలీజ్ చేసి కంప్లీట్గా జూలై చివరి వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనే దాని గురించి మనకైతే ఎలాంటి అప్డేట్ రాలేదన్నమాట. ఒకవేళ వస్తే మనకు ఈ మంత్లోనే రావాలి. సో ఎగ్జామ్స్ ఒకవేళ ఈ మంత్లో రాకపోతే ఇక నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు 2025 సంవత్సరానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఇంకా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదన్నమాట. చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో అవి మనకు కంప్లీట్ ఇంకా పూర్తి చేయలేదు. అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో అన్నీ అయితే అయిపోవడం జరిగిందనమాట. దాని తర్వాత వైవా క్వశ్చన్స్ అవి కూడా అయిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు మనకు జస్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం అయితే చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి సంబంధించి సో ఎవరికైనా ఫోన్ కాల్స్ కానీ అలా చేస్తే ఓకే, బట్ మనకి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో మరి అది కూడా ఎప్పటివరకు దానికి సంబంధించి అప్డేట్ వస్తుంది. వీటికి సంబంధించి అన్నింటికి సమాధానం మనకు వెబ్సైట్లోనే చూస్తూ ఉన్నారన్నమాట. మరి టీఎస్ హైకోర్టు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వాళ్ళకి సంబంధించి సో మనకు ఈ మంత్లో చేస్తారా, నెక్స్ట్ మంత్లో చేస్తారా అనేది మనం అయితే వేచి చూడాలి. అలాగే మనకు టీఎస్ హైకోర్టు సంబంధించి ఇంకా నోటిఫికేషన్స్ రావాల్సి ఉంది. జస్ట్ ఒకటి ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి సో 13 పోస్టులకు 13 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట టీఎస్ హైకోర్టు సంబంధించి. ఇంకా మనకు మిగతా పోస్టులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. జస్ట్ మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అందులో ఇంకా 2 పోస్టులకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఇవి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సో టీఎస్ హైకోర్టు నోటిఫికేషన్ వస్తుందా, మరి వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మనకి రాలేదన్నమాట. సో ఎప్పుడు వస్తుంది వాటికి సంబంధించి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి టీఎస్ హైకోర్టు వెబ్సైట్లో. డైలీ మీరు ఒకసారి చూడండి ఎలాంటి అప్డేట్ అని ఇచ్చారనే దాని గురించి. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.